అందరికీ నమస్కారం. సింగరేణి అధికారుల న్యాయ పోరాటానికి జనసేన అండ. ప్రభుత్వ వైఖరిపై ఆర్కే సాగర్ తీవ్ర విమర్శలు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి కనిలో సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సినీ నటుడు ఆర్కే సాగర్ ఆదివారం సింగరేణి జీఎం కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి అధికారులకు సంఘీభావం తెలిపారు. ఈ నిరసనలో అఖిల భారత బొగ్గు గనుల అధికారుల సంఘం CMOAI ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్కే సాగర్ మాట్లాడుతూ సింగరేణి అధికారుల హక్కుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. కోల్ ఇండియా ఇప్పటికే పే అప్గ్రేడ్ అమలవుతున్నప్పటికీ సింగరేణిలో ఇప్పటికే అమలు చేయకపోవడం అధికారుల పట్ల వివక్షని పేర్కొన్నారు. ఇప్పుడు ఆర్కే సాగర్ గారు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. చూద్దాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, మా గోదావరి కని అన్నలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రకంగా మేము ముందుకు వచ్చినందుకు ఏదైతే ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేయడానికి నేను నాయకులుగా కంటే ఆర్టిస్ట్గా కంటే ఒక సింగరేణి బిడ్డగా వచ్చి సంఘీభావం తెలపడం నాకు మనస్ఫూర్తిగా అది నా బాధ్యత అని ఫీల్ అయ్యి వచ్చాను తప్ప నాయకుడుగాను యాక్టర్గాను రాలేదు. యాజ్ ఏ సింగరేణి బిడ్డగా మాత్రం మనస్ఫూర్తిగా మద్దతు తెలియడమే కాదు, సింగరేణి కార్మికుల తరఫున అధికారుల తరఫున మనస్ఫూర్తిగా పోరాటం చేయడానికి మా జనసేన ఫస్ట్ వరుసలో ఉంటుందని చెప్తున్నాను. ఉద్యమాలు ఊపిరి తోడు పోసుకోవాలన్నా, గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా, ప్రభుత్వాలు తలకిందులు అవ్వాలన్నా ఈ గడ్డ చాలా ఇంపార్టెంట్. ఈ గడ్డకంతా దమ్ముంది. అది నేను చెప్పడం కాదు, గొప్ప గొప్ప నాయకులందరూ ఇక్కడికి వచ్చి చెప్పిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మా వాళ్ళకి నిజాయితీ, పారదర్శకత, ఒక ముక్కుసుడితనం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రలోభాలు పొందరు. కాబట్టి సింగరేణి తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి పాత్ర నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెల రోజుల పైగా సమ్మె నిర్వహించారు, ఒక్కరోజు వేతనాన్ని వెచ్చించారు. అండ్ సమ్మె ఉధృతమైంది, ఉద్యమం ఉవ్వెత్తున ఎత్తుకుందంటే దానికి కారణం ముఖ్యంగా సింగరేణికే ప్రథమ స్థానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి సింగరేణి అధికారులకి, సింగరేణి కార్మికులకి ఈ విధంగా మీరు రోడ్డు మీద నిలబెట్టడం, ఎందుకంటే ప్రభుత్వాలకు విజ్ఞప్తి, ఇలా రోడ్డు మీద నిలబెట్టడం అనేది ఈరోజు 7వ రోజు అధికారులు 7వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఈ న్యూస్ బయటికి వెళ్ళట్లేదు అంటే దాని అర్థము మనం ఎంత బాధ్యతారహితంగా ఉన్నామనేది దీనికి నిదర్శనం. ఇది ఒక సింగరేణి అధికారులు వచ్చి ఇక్కడ సమ్మె చేస్తుంటే ప్రభుత్వం తరఫున ఎటువంటి మద్దతు లేకపోవడానికి కారణం ఏంటి? మీకు వస్తున్న అబ్జెక్షన్స్ ఏంటి? ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే సింగరేణి గురించి తెలిసినోడు మాత్రం ఇక్కడికి వచ్చి రకరకాల మంది వచ్చి ఫోటోలు దిగుతారు, అదెక్కుతారు, ఇదెక్కుతారు, హెల్మెట్లు పెట్టుకుంటారు. కానీ అసలు సింగరేణి అంటే ఏంటి? ఇక్కడ ప్రాంతంలో పెరిగాం కాబట్టి చెప్తున్నా, మేము ఉద్యోగ అవకాశాల కోసమో కెరీర్ కోసమో ఎక్కడున్నా సరే ప్రతి బొగ్గు పిల్లల్లో మా గుండె చొప్పున ఉంటుంది. ఇక్కడ ప్రతి లైఫ్ లో మా శ్వాస ఉంటుంది, ప్రతి హెల్మెట్ లో మా పోరాటం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చి నాయకులు వచ్చి ఏదో నామవత పరంగా మద్దతు ఇవ్వడం కాదు. ఒక్కరోజు అండర్ గ్రౌండ్ లో దిగి బాయిలో పనిచేస్తే ఒక కార్మికుడి విలువ తెలుస్తుంది. అధికారులు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత సేఫ్టీ కార్మికుల్లో ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సర్వే ఆఫీసర్స్ ఉన్నారు, సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి కార్మికుడు లోపల ఏం చేయాలన్నా వీళ్ళ సేఫ్టీ మెజర్స్మెంట్ వల్ల వాళ్ళు సంతోషంగా లోపలికి వెళ్ళి బయటికి తిరిగి రాగలరు. అలాంటి వాళ్ళని మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం ఉంది మీ ప్రభుత్వానికి. అదొకటి గుర్తుంచుకోండి. అంతేకాదు వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ చాలా చాలా అర్థవంతంగా ఉన్నాయి. PRP, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, అది 2023 నుంచి ఇప్పటివరకు అమలు చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ గా. 2017 నుంచి పే అప్గ్రేడేషన్ రాలేదు వాళ్ళకి. తప్పెక్కడ జరుగుతుంది? ఎంతో మంది నేను ఇక్కడ న్యూస్ చూస్తుంటే ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని మరొకసారి హెచ్చరిస్తున్నారు.
థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేతల పర్వం ఆగిపోయింది. కనీసం ఇప్పుడు కన్స్ట్రక్షన్ పరంగా ట్రై చేయండి. ప్రజల మద్దతు కోసం ప్రయత్నించి రాబోయే రోజుల్లో ప్రజలకు ఏమైనా చేయాలని ట్రై చేయండి. ఇక్కడ మీకు ఓట్లేసిన ప్రజలను వాళ్ళ కన్నీటి చుక్క మాత్రం బయటకు రానివ్వకుండా చూసుకునే బాధ్యత మీ ప్రభుత్వానికి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ నేను విమర్శించడానికి రావట్లేదు. ఒక పౌరుడిగా, ఒక జనసేన నాయకులుగా, ఒక సిటిజన్ మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ అంటే రామగుండం బిడ్డగా మాట్లాడుతున్నాను. ఇంతవరకు రామగుండం అంటేనే ఒక ప్రత్యేకత. ఇక్కడ ప్రభుత్వాలు గెలవవు, ప్రజలే గెలుస్తారు. నచ్చితే నెత్తిన పెట్టుకుని ఇండిపెండెంట్ గా గెలిపిస్తారు, నచ్చపోతే పాతాలకు నొక్కేస్తారు. ఒకరు గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇక్కడ సేవకుగా పనిచేయండి నాయకుగా కంటే. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. అంటే నేను చెప్పాను కదా, నేను ఒక రామగుండం బిడ్డగా ఇక్కడికి మనస్ఫూర్తిగా వచ్చిన బాధ్యత తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జనసేన నాయకులు వచ్చినందుకు, కలిసికట్టుగా ఒక ఉద్యమంలో పాల్పంచుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.